తెలంగాణ భవన్లో మంత్రి హరీష్ రావు మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. 43 నిర్ణయాలను కేబినెట్లో ఆమోదించినటువంటి ఘనత ఈ ప్రభుత్వానికి మాత్రమే దక్కింది. 60 రోజులు కాకుండానే 43 నిర్ణయాలను ప్రకటించినటువంటి ఘనత. మేనిఫెస్టోలో చెప్పిన ప్రతి మాటకు కట్టుబడి మేనిఫెస్టోలో చెప్పిన దానికి అనుగుణంగా ఈ ప్రభుత్వం ముందుకు పోతా ఉంది. మేనిఫెస్టోలో చెప్పిన అంశాలే కాకుండా కళ్యాణ లక్ష్మి లాంటి ఒక బృహత్తరమైనటువంటి ప్రజలు గుండెల హత్తుకునేటువంటి ఒక గొప్ప కార్యక్రమాన్ని కూడా మా ముఖ్యమంత్రి గారు ముందుకు తీసుకొచ్చినారు. ఇవాళ వాస్తవానికి 58 ఏళ్లుగా ఈ రాష్ట్రం విధ్వంసానికి గురైంది. 58 ఏళ్లుగా ఏ విధ్వంసం అయితే జరిగిందో వాటన్నిటినీ కూడా సరిచేసి ఒక పునర్నిర్మాణం కోసం ఈ ప్రభుత్వం కష్టపడతా ఉంది. ఇంత పెద్ద కార్యక్రమం చేయాలంటే ఈరోజు ఉద్యోగులు 330 మంది సివిల్ సర్వీసెస్ ఉద్యోగులు అవసరం ఉంటే కేవలం 70 మంది మాత్రమే ఈ రాష్ట్రంలో ఉన్నారు. ఈరోజు ఒక రాష్ట్రంలో అత్యంత కీలక పాత్ర పోషించేటువంటి అత్యున్నత స్థాయి ఉన్నతాధికారులు సివిల్ సర్వీసెస్ ఉద్యోగులు ఈ రాష్ట్రానికి 330 మంది ఉండాలి. కానీ ఇప్పటికీ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోకపోవడం వల్ల, కేంద్ర ప్రభుత్వం ఇప్పటి వరకు ఉద్యోగుల పంపిణీ పూర్తి చేయకపోవడం వల్ల కేవలం 70 మంది ఉన్నతాధికారులతోనే ఈ ప్రభుత్వం నడుస్తూ ఉంది. ఈరోజు వీరితోనే నెట్టుకు రావాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. పక్కనున్నటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ప్రతిరోజు పేచి పెట్టేటువంటి ప్రయత్నం చేస్తుంది. వెంకయ్య నాయుడు లాంటి తెలంగాణ వ్యతిరేకత కూడగట్టుకున్నటువంటి నాయకుడిని అడ్డం పెట్టుకొని, కేంద్ర ప్రభుత్వాన్ని అడ్డం పెట్టుకొని ఈరోజు తెలంగాణకు అన్యాయం చేయాలనేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంది. కానీ ఈరోజు ప్రజల కోసం వాటన్నిటిని భరిస్తూ ప్రజలకిచ్చిన ప్రతి మాట నిలబెట్టుకోవడం కోసం ఈ ప్రభుత్వం ముందుకు నడుస్తూ ఉంది. ఈ నాయకుల మాటలు చూస్తూ ఉంటే ఎట్లా ఉందంటే, మా ముఖ్యమంత్రి గారికో టీఆర్ఎస్ పార్టీకి మంచి పేరు వస్తూ ఉంటే వాళ్ళు ఈర్ష్యతో మాట్లాడుతున్నటువంటి మాటలుగా కనబడతా ఉన్నాయి. ప్రతిరోజు ప్రజలు కేసీఆర్ గారి గురించో టీఆర్ఎస్ పార్టీ నుంచి మాట్లాడుకుంటున్నారు, మమ్మల్ని మర్చిపోతున్నారనేటువంటి బాధ వాళ్ళలో కనబడతా ఉంది. నాకు ఇవాళ అవగాహన లేకుండా, అర్థం పర్థం లేకుండా కొంతమంది నాయకులు విమర్శలు చేస్తూ ఉన్నారు. జానారెడ్డి గారంటే మాకు చాలా గౌరవం నిజానికి. కానీ ఆయన కూడా ఈరోజు పొన్నాల లక్ష్మయ్యతో ఉండేటువంటి ఆధిపత్య పోరులో భాగంగా నోటికొచ్చినట్టు మాట్లాడడం చాలా బాధాకరం. వెనకబడిపోతున్నాడేమో, పొన్నాల లక్ష్మయ్య ముందుకు పోతున్నాడేమో, నాకు పదవి దక్కదేమో అనేటువంటి పోటీలో ఆయన నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నాడు. పొన్నాల లక్ష్మయ్య మాటలు ఎవరు పట్టించుకోరు, ఎందుకంటే ఆయన ఏదో ఒకటి మాట్లాడతాడు ప్రచారం కోసం. కానీ ఆయనతో నేను వెనకబడిపోతున్నానేమో అని జానారెడ్డి గారు కూడా మాట్లాడుతున్నట్టుగా కనబడతా ఉంది. ఈరోజు తమ ఉనికి కోసమే చిల్లర మల్లర విమర్శలు చేస్తున్నట్టుగా అనిపిస్తూ ఉంది. మేము విమర్శలు స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నాం. సద్విమర్శలు అయితే డెఫినెట్గా వాటిని స్వీకరించడానికి మేము సిద్ధంగా ఉన్నాం. మేము ముందు నుంచి మా నాయకులు చెప్పినారు, ప్రతిపక్షాల నుంచి మంచి విలువైనటువంటి సూచనలు సలహాలు వస్తే స్వీకరించడానికి మేము సిద్ధంగా ఉన్నాము అని. కానీ మీరు అర్థం పర్థం లేని విమర్శలు చేస్తే ఎట్లా? జానారెడ్డి గారు ఏమన్నారు? రుణమాఫీపై స్పష్టత లేదట. స్పష్టత లేని మీకా ప్రభుత్వానికా? మీలాగా మేము చేయలే రుణమాఫీ. ఆ రోజు మీరు ఏం చేసిన? రుణమాఫీ చేస్తే ఏ రైతులైతే నిజాయితీగా అప్పులు కట్టినారో ఆ రైతులకు మీరు రుణమాఫీ చేయలే. పెద్ద రైతులకు మీరు రుణమాఫీ చేయలే. బంగారం తాకట్టు పెట్టిన రైతులకు మీరు రుణమాఫీ చేయలే. కానీ మా ముఖ్యమంత్రి గారు, మా ప్రభుత్వం, రైతు అనేవాడు రైతు, ప్రతి రైతు కష్టాల్లో ఉన్నాడు కనుక చిన్న రైతు, పెద్ద రైతు, బంగారం తాకట్టు పెట్టిన రైతు, అప్పులు కట్టిన రైతు అనేటువంటి భేదాభిప్రాయం లేకుండా రైతులందరికీ రుణమాఫీ ప్రకటించినటువంటి ఘనత ఇవాళ మా ముఖ్యమంత్రి గారిది. వాస్తవానికి ఆర్థిక పరంగా ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా 18,000 కోట్ల రూపాయల రుణ భారాన్ని ఇలా రైతులను విముక్తి చేయడం కోసం ఒక ధైర్యంగా నిర్ణయం తీసుకున్నటువంటి ప్రభుత్వం. ఆనాడు మీరు రుణమాఫీ చేస్తే అంత కొట్టే 3,400 కోట్లు ఇవ్వాలి తెలంగాణలో. కానీ ఈరోజు ఈ ప్రభుత్వం దాదాపు 18,000 కోట్ల రూపాయల రుణాలని మాఫీ చేయడానికి నిర్ణయం తీసుకున్నది. ఆర్బీఐ నుంచి చిక్కులున్నాయి, క్లియరెన్సెస్ వస్తలేవు. అయినా ఇచ్చిన మాట కట్టుబడి ఉన్నాం. ఖచ్చితంగా రైతుల రుణమాఫీ చేస్తామని చెప్పి కేబినెట్లో ఒక నిర్ణయం తీసుకొని దాని అమలు వైపుగా నడుస్తున్నటువంటి ఈ ప్రభుత్వం దాన్ని స్వాగతించాల్సింది పోయి, దాన్ని అప్రిషియేట్ చేయాల్సింది పోయి
మీ ఉనికి కోసం విమర్శలు చేస్తే ఎట్లా? ఇవాళ వారు కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యులరైజ్ చేయడం పట్ల వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తెగ బాధపడిపోతున్నారు జానారెడ్డి గారు. కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యులరైజ్ చేయడం అనేటువంటిది మా మేనిఫెస్టోలో ఉన్న అంశం. దానికి అనుగుణంగా ప్రజలు మాకు తీర్పునిచ్చిండ్రు. ఇచ్చిన మాట ప్రకారంగా మా ప్రభుత్వం అమలు చేస్తూ ఉంది. ఎట్ ద సేమ్ టైం ఈ ప్రభుత్వానికి బాధ్యత ఉంది. నిరుద్యోగ యువకుల విషయంలో కూడా మేము ఆలోచన చేస్తున్నాం. అనేకమైనటువంటి ఖాళీలు ఉన్నాయి. గత ప్రభుత్వం భర్తీ చేయకుండా మిగిలిపోయినటువంటి ఖాళీలు చాలా ఉన్నాయి. చాలా డిపార్ట్మెంట్లలో కొత్త పోస్టులు కూడా రిక్రూట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. డిఎస్సి నోటిఫికేషన్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. దాన్నంతా కూడా లెక్కలు తీస్తూ ఉన్నాం. డెఫినెట్గా త్వరలోనే నోటిఫికేషన్లు ఇస్తాం. నిరుద్యోగ యువకులకు కూడా ఉద్యోగ అవకాశాలు కల్పించే విషయంలో ఈ ప్రభుత్వం కట్టుబడి ఉన్నదనేటువంటి విషయాన్ని మనం చేస్తూ ఉన్నాను. అయినా నేను ఒకటి అడుగుతా ఉన్నాను. కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యులరైజ్ చేసే విషయంలో కాంగ్రెస్ పార్టీ విధానం ఏంటి? వారిని రెగ్యులరైజ్ చేయాలంటారా, రోడ్డున పడేయాలంటారా? సూటిగా సమాధానం చెప్పండి. మీ విధానం ఏందో చెప్పండి. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏర్పాటు చేయాలంటున్నారు జానారెడ్డి గారు. అయ్యా జానారెడ్డి గారు, ఇది మీ కాంగ్రెస్ పార్టీ పెట్టిన కుంపటి. రాష్ట్ర విభజన సందర్భంగా విభజన బిల్లులో అనేక సంస్థలు ఉమ్మడిగానే ఉండాలని మీ పార్టీ తప్పు చేసింది. ఆనాటి మీ ప్రభుత్వం చేసినటువంటి తప్పుకు ఇవాళ సవరించేటువంటి పనిలో తెలంగాణ ప్రభుత్వం ఉన్నది. ఒక తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషనే కాదు, దాదాపు 70-80 కార్పొరేషన్లు, ప్రభుత్వ రంగ సంస్థలు ఇలా ఉమ్మడిగా పెట్టిపోయింది మీరు. వాటన్నిటిని కూడా ఈరోజు ఈ తెలంగాణ రాష్ట్ర పరంగా ఏర్పాటు చేసి వాటిని విభజించేటువంటి పనిలో ప్రభుత్వం ఉన్నది. ఈ ప్రభుత్వం పనిచేస్తుంది. రేపో మాపో ఉత్తర్వులు వస్తాయి డెఫినెట్గా. తెలంగాణలో విద్యుత్ కష్టాలు ఉన్నాయని చెప్పి జానారెడ్డి గారు అంటున్నారు. ఎవరి ఈ కరెంటు కష్టాలకు కారణం? మీరు కాదా? మీ చేతగాంతనం కాదా? ఆనాడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు తెలంగాణలో పెట్టాల్సినటువంటి ప్రాజెక్టులను కడపలో రాయలసీమ థర్మల్ పవర్ స్టేషన్ పెట్టినాడు ఎందుకో ప్రశ్నించలేదు. విజయవాడ వీటీపీఎస్లో పెట్టినాడు ఎందుకో ప్రశ్నించలేదు. నేదునూరుకు గ్యాస్ కేటాయించకపోతే ఆనాడు రాజశేఖర రెడ్డి గారిని ఎందుకో ప్రశ్నించలేదు. ఏళ్ల తరబడి రామగుండంలో రావాల్సినటువంటి బీపీఎల్ థర్మల్ స్టేషన్ రాకపోతే ఆ రోజు ఎందుకో ప్రశ్నించలేదు. ఇవాళ చేసిన తప్పులన్నీ చేసి తెలంగాణ కరెంటు లేకుండా చేసింది మీరు. మీరు మంత్రిగా ఉన్నారు క్యాబినెట్లో. ఆ రోజు మీరు మంత్రిగా ఉన్నప్పుడు తెలంగాణలో పవర్ ప్లాంట్ల కోసం ఎందుకు మీరు మాట్లాడలేదు అని నేను అడుగుతా ఉన్నా. ఉత్తరాది నుంచి కొత్త గ్రిడ్ వస్తే పక్కనున్నటువంటి తమిళనాడు, కర్ణాటక గ్రిడ్ బుక్ చేసుకున్నది. కానీ మీరు మంత్రులుగా ఉండి కనీసం గ్రిడ్ బుకింగ్ కోసం కూడా మీరు ఆ రోజు ప్రయత్నం చేయకపోవడం వల్ల గ్రిడ్లో మనకు వాటర్ లేకుండా పోయింది ఈరోజు. దానికి కారణం మీరు కాదా? మీ యొక్క నిర్లక్ష్యం కాదా? ఆ రోజు ప్రభుత్వంలో ఉన్నది మీరు కాదా? ఇలా పక్కన ఉన్నటువంటి తమిళనాడు, కర్ణాటకలు గ్రిడ్లో కోటా సాధించుకోగలిగినారు. కానీ ముందుగా మీరు జాగ్రత్త పడకపోవడం వల్ల, ఆ రోజు మీరు పార్టిసిపేట్ చేయకపోవడం వల్ల అసలు తెలంగాణకి ఈరోజు కరెంట్ లేకుండా పోయినటువంటి పరిస్థితి. ఈ కరెంటు కోతలకు కారణం మీరు. ఇలా కరెంటు కోతలు ఉన్నాయని మాట్లాడడానికి మీకు నోరెట్లా వచ్చింది అని నేను అడుగుతా ఉన్నా. ఇలా మా ప్రభుత్వం దాన్ని ఎట్లా అధిగమించాలో ఉండేటువంటి అన్ని అవకాశాలను పరిశీలిస్తూ ఉంది. ఎక్కడి నుంచి తెచ్చుకోవచ్చు? ఉన్నటువంటి ప్రతి చిన్న అవకాశాన్ని ప్రతి క్షణం, ప్రతి నిమిషం ఈ ప్రభుత్వం ఎట్లా విద్యుత్ సమస్యను అధిగమించాలనేటువంటి విషయంలో ప్రయత్నం చేస్తూ ఉంది. కానీ విద్యుత్ సమస్య అనేది రాత్రికి రాత్రి మార్చగలిగే సమస్య కాదు. కొత్త ప్లాంట్ల కోసం ప్రయత్నం చేస్తున్నాం, సోలార్ ఎనర్జీ కోసం ప్రయత్నం చేస్తున్నాం, పక్క రాష్ట్రాల నుంచి కొనడం కోసం ప్రయత్నం చేస్తున్నాం, ఎన్టీపీసీ పెట్టాల్సినటువంటి ప్లాంట్ కోసం ప్రయత్నం చేస్తున్నాం. ఇవేవి కూడా చూసుకోకుండా ఏదో విమర్శించాలి కనుక, పొన్నాల లక్ష్మయ్య గారి మీద పై చేయి సాధించాలి కనుక మేము ఏదో కేసీఆర్ గారిని విమర్శిస్తామంటే పై చేయి కాదు కదా, ఉన్న ఉనికి కూడా కోల్పోతారు మీరు. ఇంకో పెద్ద మాట మాట్లాడిన జానారెడ్డి గారు ఏమంటారంటే, చేత కాకపోతే తప్పుకోండి అంటాడు ఆయన. ఇలా ఎవరికి ఏది చేతనవుతుందో, ఎవరికి మాటలు మాత్రమో చేతలవుతాయో ప్రజలకు తెలుసు. అందుకే ప్రజలు మమ్మల్ని ఇక్కడ ఉంచినారు, మిమ్మల్ని అక్కడ ఉంచారు. జానారెడ్డి గారు, ఎవరికి ఏది చేతనైతే ప్రజలకు తెలుసు కనుకనే మిమ్మల్ని ఆడబెట్టినారు.
తెలంగాణ పునర్నిర్మాణం కేసీఆర్కు మాత్రమే చేతనవుతుంది, కేసీఆర్తో మాత్రమే సాధ్యమైందని ప్రజలు కేసీఆర్ గారికి అవకాశం ఇచ్చారు. పొన్నాల లక్ష్మయ్య గారు పాపం ఆయన ఏం మాట్లాడతారో ఆయనకే తెలియదు. హైదరాబాదులో ఏదైతే అక్రమ నిర్మాణాలు కూల్చివేస్తున్నారో దాన్ని అడ్డుకుంటా అని మాట్లాడుతున్నాడు పొన్నాల లక్ష్మయ్య గారు. అసలు అంత నిస్సిగ్గుగా అక్రమార్కుల పక్షాన ఎట్లా మాట్లాడుతున్నారో ఇలా నాకైతే అర్థమైతలేదు. మరి తెలంగాణలో ఉండే కాంగ్రెస్ నాయకులు దీనికి సమాధానం చెప్పాలి. మరి పొన్నాల లక్ష్మయ్య మాటనా, ఇది అందరి మాటనా, పిసిసి అధ్యక్షుడిగా మాట్లాడుతున్నాడా? అసలు బాధ్యత కలిగేటువంటి నాయకులు మాట్లాడే మాటనేనా నేను అడుగుతా ఉన్నాను. అసలు కాంగ్రెస్ పార్టీ స్టాండ్ ఏందని నేను అడుగుతా ఉన్నా. హైదరాబాదులో అక్రమాలు కొనసాగాలనా? హైదరాబాదులో భూ కబ్జాలు కొనసాగాలనా? హైదరాబాదులో గుండాగిరి కొనసాగాలనా? మీరు ఏం కోరుకుంటున్నారు? ఇలా మా ముఖ్యమంత్రి గారు హైదరాబాద్లో గుండాగిరి ఉండొద్దు, భూ కబ్జాలు ఉండొద్దు, అక్రమ కట్టడాలు ఉండొద్దు, నిజాయితీ కలిగినటువంటి ప్రజలకు నష్టం జరగొద్దని మా ముఖ్యమంత్రి గారు కోరుకుంటున్నారు. మీ స్టాండ్ ఏంటి? మీరేం కోరుకుంటున్నారు? భూ ఆక్రమణలు, ఈ దందాలు కొనసాగాలని కోరుకుంటుందా కాంగ్రెస్ పార్టీ? ఏ రకంగా అడ్డుకుంటానని మాట్లాడుతున్నారు పొన్నాల లక్ష్మయ్య గారు? ఒక బాధ్యత కలిగినటువంటి నాయకుడు మాట్లాడే మాటనేనా నేను అడుగుతా ఉన్నా ఈరోజు. ఇలా బీజేపీ నాయకులు కిషన్ రెడ్డి గారు కూడా మాట్లాడుతున్నారు. ఇవాళ కేసీఆర్ గారు ఏం చేస్తున్నారో, కేసీఆర్ గారు ప్రతి నిమిషం శనివారం అని కాదు, ఆదివారం అని కాదు, సోమవారం అని కాదు, వారానికి 7 రోజులు ప్రతిరోజు కూడా ఈరోజు కేసీఆర్ గారు ఏం పని చేస్తున్నాడో, తెలంగాణ ప్రజల కోసం ఎంత తాపత్రయపడుతున్నాడో ప్రజలకు తెలుసు. కానీ కిషన్ రెడ్డి గారు చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. కేంద్రంలో ఉండేటువంటి బీజేపీ ఈరోజు తెలంగాణ ప్రాంతానికి ఏం చేస్తుందో చెప్పాల్సినటువంటి బాధ్యత ముందు కిషన్ రెడ్డి గారి మీద ఉన్నది. ఇలా కేంద్ర బడ్జెట్లో తెలంగాణకు మొండి చేయి, రైల్వే బడ్జెట్లో తెలంగాణకు మొండి చేయి, పక్కన ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్కి ఏమో వరాలు కురిపిస్తారు. ముందు దానికి సమాధానం చెప్పండి. అరే చివరికి ప్రతి రాష్ట్రానికి 2 మంత్రి పదవులు ఇచ్చిండ్రు, పక్క రాష్ట్రంలో వెంకయ్యనాయుడు గారికి ఇచ్చిండ్రు, తెలంగాణలో మా సీనియర్ నాయకుడు దత్తాత్రేయ గారు ఉంటే ఎందుకు మంత్రి పదవి ఇవ్వలేదు? ఎందుకు తెలంగాణను చిన్న చూపు చూసిందో కేంద్ర ప్రభుత్వం ముందు సమాధానం చెప్పండి. తెలంగాణకు రైల్వే బడ్జెట్లో, రెగ్యులర్ బడ్జెట్లో మొండి చేయి చూపిస్తే ఆ రోజు ఎందుకు కిషన్ రెడ్డి గారు మాట్లాడలేదు అని నేను అడుగుతా ఉన్నా. ఈరోజు కరెంటు కష్టాలు ఉన్నాయని మాట్లాడుతున్నారు కిషన్ రెడ్డి గారు. ఈ కరెంటు కష్టాలు తొలగించాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వం మీద లేదా? ఈ కరెంటు కష్టాలకు మీ కేంద్ర ప్రభుత్వం బాధ్యత కాదా? ఎందుకంటే ఆ రోజు 7 మండలాలను తీసుకుపోయి ఆంధ్రప్రదేశ్లో కలపడం వల్ల లోయర్ సీలేరులో 460 మెగావాట్లు తెలంగాణ కోల్పోవడానికి కారణం ఈ కేంద్ర ప్రభుత్వం కాదా? నిన్నగాక మొన్న తెలంగాణకు చెందిన 1.2% కోటాను తగ్గించి ఆంధ్రప్రదేశ్కు పెంచింది ఇదే ఢిల్లీలో ఉండేటువంటి మీ కేంద్ర ప్రభుత్వం కాదా? సానియా మిర్జా గురించి ఇలా మీ కేంద్ర పార్టీయే కేసీఆర్ గారి నిర్ణయాన్ని, తెలంగాణ ప్రభుత్వ నిర్ణయాన్ని సమర్థించింది. కానీ మీరు సానియా మిర్జా గారు ఇటువంటి విషయాన్ని ఇంకా రాజకీయం చేయడం, దాంట్లో కూడా ఇంకా మీరు విమర్శలు చేయడం అనేటువంటిది మీ సంకుచిత మనస్తత్వానికి ఇది నిదర్శనం. ఇదే సానియా మిర్జా గారిని మీ పార్టీ గతంలో గర్ల్ చైల్డ్ ప్రమోషన్ కార్యక్రమానికి వాడుకున్నదా లేదా? సూటిగా సమాధానం చెప్పండి. పోలవరం విషయంలో కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు అన్యాయం చేస్తే కిషన్ రెడ్డి గారు మాట్లాడరు. 7 మండలాలను తీసుకుపోయి తెలంగాణ ప్రజల మనోభావాలకు వ్యతిరేకంగా ఆంధ్రప్రదేశ్లో మాట్లాడితే కిషన్ రెడ్డి గారు మాట్లాడరు. హైదరాబాద్లో గవర్నర్ పరిపాలన తీసుకొస్తా అంటే కిషన్ రెడ్డి గారు మాట్లాడరు. విధ్వంసమై అన్ని రకాల అన్యాయానికి గురైనటువంటి తెలంగాణ పునర్నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం ప్యాకేజ్ ఇవ్వకపోయినా కిషన్ రెడ్డి గారు మాట్లాడరు. కనీసం ప్యాకేజ్ ఇవ్వండి అని కేంద్రం మీద ఒత్తిడి తీసుకురారు. మీరు తెలంగాణ ప్రాంత ప్రజాప్రతినిధులు కాదా? మీకు బాధ్యత లేదా కిషన్ రెడ్డి గారు అని నేను అడుగుతా ఉన్నా. ఈరోజు నేను ఇప్పటికైనా గౌరవ ప్రతిపక్ష నాయకులకు సవినయంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. మా ప్రభుత్వం
ప్రజలందరి భాగస్వామ్యంతో అన్ని విపక్షాల సహకారంతో సూచనలతో మేము తెలంగాణను తీర్చిదిద్దాలని కోరుకుంటా ఉన్నాం. 4 ఏళ్ల దాకా రాజకీయాలు మాట్లాడొద్దు అనుకుంటున్నాం. మీరు కూడా దయచేసి కలిసి రండి, మంచి నిర్ణయాలు తీసుకుందాం, తెలంగాణ ప్రజలకు ఓ మంచి బాట చూపుదాం. మీరు నిర్మాణాత్మకమైనటువంటి సూచనలు ఇవ్వండి. ఎందుకంటే ఇప్పుడు సమయం ఎట్లుంది, పక్కల బల్లెంలాగా ఆంధ్రప్రదేశ్ నుంచి అనేకమైన తలనొప్పులు ఉన్నాయి. చంద్రబాబు నాయుడు ప్రతిరోజు తెలంగాణకు రకరకాల అడ్డంకులు సృష్టించే ప్రయత్నం చేస్తున్నాడు. మరి ఇటువంటి సమయంలో మనందరం కలిసి వాటిని తిప్పికొడదాం. మనమంతా తెలంగాణ బిడ్డలుగా ఆలోచిద్దాం. అంతే తప్ప ప్రభుత్వానికి మంచి పేరు వస్తుందేమో, ఈ ప్రభుత్వానికి మంచి పేరు వస్తే మా భవిష్యత్తు ఎట్లా అనేటువంటి సంకుచిత మనస్తత్వంతో దయచేసి ఆలోచించకండి. ఇప్పుడు చూసుకోవాల్సినటువంటిది నాయకుల భవిష్యత్తు కాదు, తెలంగాణ ప్రజల భవిష్యత్తు గురించి మనం ఆలోచించాల్సినటువంటి సందర్భం ఇది. మన భవిష్యత్తు ఎన్నికలు వచ్చినప్పుడు మాట్లాడుకుందాం. ఇప్పుడు కొత్త రాష్ట్రం ఏర్పడ్డది, పక్కనున్నటువంటి ఆంధ్రప్రదేశ్ అనేక రకమైనటువంటి చిక్కులు పెడతా ఉంది. ఈ సందర్భంలో మనం నాయకులుగా పార్టీలుగా అందరం కలిసి ఒక తెలంగాణ పునర్నిర్మాణంలో కలిసి పనిచేయాల్సినటువంటి అవసరం ఉంది. మాకేం మీ విమర్శల పట్ల వ్యతిరేకత లేదు, కానీ సద్విమర్శలు చేయండి, సూచనలు ఇవ్వండి, మేము రిసీవ్ చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నాం. అంతే తప్ప మీలో మీకు ఉండేటువంటి అంతర్గత కలహాలో, మీలో మీరు ఒకరిపై ఒకరు పైచేయి సాధించుకోవడానికో, నాకంటే మీకంటే నేను ఎక్కువ ప్రభుత్వం మీద విమర్శలు చేస్తున్నానని మీ అధిష్టానాన్ని మెప్పించుకోవడానికో విమర్శలు చేస్తే తెలంగాణ ప్రజలు విశ్వసించడానికి సిద్ధంగా లేరు. మీరు నగుబాటు పాలుగాక తప్పదు. మీరు ఒకటి ప్రశ్నిస్తే 10 ప్రశ్నలు మీకు వస్తాయనేటువంటి విషయాన్ని మర్చిపోకండి. నిన్నటిదాకా 10 ఏళ్ళు ఈ రాష్ట్రాన్ని పరిపాలించింది మీరే అనేటువంటి విషయాన్ని మర్చిపోకండి. ఈరోజు తెలంగాణ ప్రజల ఈ కష్టాలకు మీ 10 ఏళ్ల పరిపాలన కావచ్చు, ఈ 56 ఏళ్లుగా తెలంగాణకు మీ యొక్క నాయకత్వంలో మీ చేతకానితనం వల్ల మీరు పట్టించుకోకపోవడం వల్లనే ఈ సమస్యలు అనేటువంటి విషయాన్ని మీరు మర్చిపోవద్దు. దయచేసి మాట్లాడుకుందాం, పాజిటివ్గా మాట్లాడండి. ఏం 2 నెలలు కూడా కాలేదు, ఈ 2 నెలల లోపలనే ఏం మారిపోతాయి? మీరు 10 ఏళ్ళ నుండి చేయలేదే. పోయిన 5 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. 5 ఏళ్లలో మీరు ఎన్నికల సమయంలో మీ మేనిఫెస్టోలో చెప్పిన ఒక్క అంశాన్నన్నా మీరు అమలు చేసిందా అని అడుగుతా ఉన్నా నేను. మేము 2 నెలల ప్రభుత్వం మా మేనిఫెస్టోలో పెట్టిన 43 అంశాలను మేము ఈరోజు పరిష్కరించి ప్రజల ముందు అమలు చేసేటువంటి దశలో మేము ఉన్నాం. కానీ మీరు 5 ఏళ్ళ అధికారంలో ఉంటే మీ మేనిఫెస్టోలో చెప్పిన దాన్ని ఏ ఒక్కటి కూడా మీరు అమలు చేయలే, ఏ ఒక్కరోజు మీరు రివ్యూ చేసుకోలే, ఏ ఒక్కరోజు ప్రజలకు ఇచ్చిన మాట మీద మీరు ఆత్మవిమర్శ చేసుకోలే. కానీ మేము ప్రతిరోజు ప్రజలకు ఏం మాట ఇచ్చినాం, మా మేనిఫెస్టోలో ఏముంది అనేటువంటి దాన్ని మేము దృష్టిలో పెట్టుకొని ప్రతి క్షణం దాని గురించి ఆలోచన చేస్తున్నాం. అధికారులు లేరు, మాకు కనీసం 70 మంది అధికారులు కూడా లేరు ఈరోజు. అయినా కూడా ప్రభుత్వాన్ని ముందుకు తీసుకుపోతున్నటువంటి ఘనత ముఖ్యమంత్రి గారి, దాన్ని అప్రిషియేట్ చేయాల్సినటువంటి బాధ్యత మీ మీద ఉంది. థ్యాంక్ యూ. పని కట్టుకుని విమర్శలు చేస్తే ప్రజలు చీకొడతారంటూ కాంగ్రెస్ పై నిప్పులు చెరిగారు మంత్రి హరీష్ రావు. ఇచ్చిన ప్రతి హామీ అమలు చేయడం కోసం ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుందన్నారు. నిరుద్యోగులకు అన్యాయం జరగనివన్నారు. డిఎస్సి నోటిఫికేషన్ త్వరలోనే విడుదల చేస్తామన్నారు. ఆంధ్రతో చాలా తలనొప్పులు ఉన్నాయని వాటిని తిప్పికొట్టడానికి అందరూ ముందుకు రావాలన్నారు.